చాలా సార్లు మేబీ నాకే అనిపిస్తుంది, అందరి సేవకులకు అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నేను సేవలో ఏమనుకున్నానంటే అయ్య బాబోయ్ అన్యులే సరిగ్గా పనిచేస్తారు. ఒక మీటింగ్ కండి అన్యులు లేకపోతే ముస్లింలు కానీ హిందువులు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సిక్కులు కానీ వాళ్ళు దేవుని పనికి విషయంలో మనం తీసుకొస్తే అమ్మో దేవుడు పని అండి అని వాళ్ళు భయం భక్తితో అడిగిన దానికి ఒక గంట ముందే ఇచ్చేస్తారు. సో డబ్బులు ఇస్తే లెక్క పెట్టుకొని కూడా లెక్క పెట్టుకోండి అయ్యా అంటే అయ్యో దేవుడు పని అండి, మీరు దేవుడు మనుషులు, మీరు ఎందుకండి ఇలాగ చేస్తారు అని అలాగే తీసుకొని వెళ్ళిపోతారు. ఇది మనం మీటింగ్లు పెట్టేటప్పుడు లైటింగ్ కానీ కలరింగ్ కానీ వీటిల్లో స్టార్టింగ్ లో మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. కానీ తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్ అందరని అలాగే చెప్పను, కొన్ని ఎక్స్పీరియన్సెస్ మాకు అయ్యాయి. ఆ కొన్ని ఎక్స్పీరియన్సెస్ లో ఇప్పుడు ఈరా అంటే 2 గంటల తర్వాత ఇస్తారు, దేవుడు భయం ఉండదు అసలు. ఎవరండి మీటింగ్ సరిగ్గా పెట్టేది, 3 గంటలు 4 గంటలు లేట్ వస్తారు. అవతల అన్యులేమో 10 నిమిషాలు 1 గంట ముందే ఇచ్చిపోతారు, వీళ్ళేమో 3-4 గంటలు అయినా చేయరు. చేద్దాంలే చిన్నగా దేవుడు వచ్చినప్పుడు మనుషులు వచ్చినప్పుడు మనం ఆరాధించినప్పుడు చూద్దాంలే అని భయం భక్తి లేకుండా పనిచేస్తారు. ఇలాగ మీటింగ్ అయిపోదు, కాల్స్ చేసి చంపేస్తుంటారు, మనం ఎక్కడో పారిపోతున్నట్టు డబ్బులు పారిపోతుంటారు. మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాత ఏదో తింగర్ లెక్కలు చెప్తారు, ఇష్టం వచ్చినట్టుగా క్లీనింగ్ కి 10,000-20,000 ఇచ్చేసేయండి అంటాడు. అంటే ఏంటి, అసలు వాళ్ళని చూస్తే అసలు అన్యులే బెటర్ కదా, అసలు అన్యులే బాగున్నారు కదా, వాళ్ళే సరిగ్గా చేస్తున్నారు కదా అనిపిస్తుంది. సో పాత నిబంధనలో ఇర్మియా ద్వారా దేవుడు అదే మాట్లాడాడు. అష్షూరీయులంట షమ్రోను పట్టణాన్ని పట్టుకుంటారు, ఇక్కడ యెషయా గ్రంథంలో ఉంటుంది. అష్షూరీయులు షమ్రోను పట్టణాన్ని పట్టుకొని షమ్రోనులో ఉన్న ఇశ్రాయేలీలను ఎత్తుకొని వెళ్ళిపోతారు. అక్కడికి అష్షూరీయులను తీసుకొచ్చి వస్తారు. అయితే ఇశ్రాయేలీలు షమ్రోను పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ధూపాలు అవన్నీ వేస్తారు. కానీ అష్షూరీయులు వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా, అమ్మో ఇది యెహోవా పట్టణము, మనం ఇక్కడ ధూపాలు వేయొద్దు, ఆ దేవుడికి భయం భక్తితో ఉండాలి అని వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి అష్షూరీయులు ఉన్నారంట. ఇశ్రాయేలీలేమో ధూపాలు వేస్తున్నారు, అష్షూరీయులేమో దేవుడికి భయం భక్తి కలిగి ఉన్నారు. చూడండి యెషయా గ్రంథంలో కూడా అదే మాట దేవుడు బయలుపరుస్తాడు. సో ఒక్కొక్కసారి అన్యులకి ఎంత భయం ఉంటది, ఎంత భక్తి ఉంటది, అమ్మో దేవుడు కదా అని భయం భక్తి ఉంటది. మనోళ్ళు ఎంత లైట్ తీసుకుంటారంటే ఇష్టం వచ్చినట్టుగా లైట్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళ గురించి ఇర్మియా ప్రవక్త ప్రకటిస్తున్నాడు. ఇలాంటి పాపము అన్యుల్లో అయినా ఉందా, ఇలాంటి మోసము అన్యుల్లో అయినా ఉందా, ఇలాంటి కఠినత్వం అన్యుల్లో అయినా ఉందా, మీరేంటి ఇంత భయంకరంగా తయారయ్యాడు, ఇర్మియా వాళ్ళకు చెప్పు, వాళ్ళు ఇప్పటికైనా పశ్చాత్తాపడితే ఒక కుమ్మరి కుండ చేసేటప్పుడు పగిలిపోతే మళ్ళీ ఎలాగా ఓపిగ్గా ఆ కుండను చేసుకుంటాడో ఇశ్రాయేలీలను నేను కట్టుకుంటున్నాను, వాళ్ళు నా చేతిలోనే పగిలిపోతున్నారు, వాళ్ళు పశ్చాత్తాపడితే జిగట మన్నిలాగా దేవుడికి సమర్పించుకుంటే వాళ్ళను మరలా మంచి పాత్రలాగా చేస్తా అని చెప్పు. సో కాబట్టి ఆయన కుమ్మరి, మనము జిగట మన్ను చేసిన తప్పును చేసినట్టుగా ఒప్పుకుంటూ దేవుడికి సమర్పించుకుంటూ వెళ్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా.